ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. జీవితంలో నువ్వు పైకి ఎదగాలి అనుకుంటే 3 సూత్రాలని మాత్రం పాటించాలి అని బైబుల్ చెప్తుంది. ఆ 3 సూత్రాలు ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్యకులతో నువ్వు కూర్చోకూడదు. దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే జైలు మార్గానికి దారిగా ఉంటుందంట. పాపుల మార్గం ఎలా ఉంటుందో తెలుసా? రోగాలకి దారిగా ఉంటుందంట. అపహాస్యకులతో కానీ కూర్చున్నావు అంటే పాపానికి ప్రథమ ద్వారము నువ్వే అవుతావంట. బైబిలు ఖచ్చితంగా ఈ మాటలు ఎందుకు చెప్తుంది అంటే దేవుడు నిన్ను నీతిమంతుల సభలో కూర్చోబెట్టాలి అని ఆశపడుతున్నాడు. నీతిమంతుల సభలో నువ్వు కానీ కూర్చున్నట్టయితే నువ్వు ఎక్కలేనంత గొప్ప కొండ మీదకి ఎక్కగలుగుతావు. జీవితంలో చేయలేని గొప్ప కార్యాలను చేయగలుగుతావు. ఎప్పుడైనా సరే మన స్నేహాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తారంట. మన స్నేహాలు, మన పరిచయాలు, మన నడవడికలు బయట వాళ్ళకి అర్థమైనప్పుడు మనం ఏంటో అన్నది బహిర్గతం అవుతుంది. అయితే నీ పరిచయాలు కానీ లేదా నువ్వు నడిచే మార్గాలు కానీ నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది చాలా ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. నీ దేహము దేవుని ఆలయము. ఎవరు పడితే వాళ్ళతో నీ పరిచయం కానీ ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు తిరగటం కానీ దేవుని చిత్తంలో లేనప్పుడు అది నువ్వు చేయకూడదు. నీ ద్వారా అనేకులు రక్షణలోకి రావాలే కానీ అనేకులు దారి తప్పకూడదంట. యేసయ్య అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అని. మరి ఆయన చూపించే మార్గము, సత్యము, జీవంలో నువ్వు ఉన్నప్పుడు దుష్టులతో నీకు సాంగత్యం అవసరమా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఇటువంటి సాంగత్యాలకు దూరంగా ఉండమని దేవుడు నీకు ఈరోజు చెప్తున్నాడు. నీ యొక్క ఆలోచన దైవికంగా ఉండాలి. నీ యొక్క నడవడిక గొప్పగా ఘనంగా ఉండాలి. నీవు ఒక మార్గమై ఉండాలి, నువ్వు ఒక ద్వారమై ఉండాలి అనేకులకు ప్రభు వరకు చేరటానికి. దేవుడి మాటల్ని నీ వరకు ఎందుకు చేరుస్తున్నారు అంటే నీవు నీతిమంతుల సభలో ఇంకా ఉన్నావు కాబట్టి. నీతిమంతుల సభలోకి దుష్టులకు చోటు లేదు అని మన బైబుల్ చెప్తుంది. దేవుడి మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు నీతిమంతుడవు గనుక. ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడింది కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.